టీశాట్ వ్యూవర్స్కు నమస్కారం పెట్టుకుంటూ మనము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో భాగంగా మరి వికేంద్రీకరణ మరియు స్థానిక పాలన డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండ్ రూరల్ గవర్నమెంట్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము గత 3 పాఠ్యాంశాలలో నేర్చుకున్నాం. ఇది 4వ విభాగంగా ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు అశోక్ మెహతా కమిటీ సిఫార్సులతో కొన్ని అంశాలను తమ రాష్ట్రాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలు చేసినాయి. అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పాలనా వ్యవస్థనే సూచించింది. మనం గత క్లాసులలో నేర్చుకున్నాం. అదే మరి బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ 3 అంచెల పాలనా వ్యవస్థను సూచించింది. అయినా మరి అది సరైనటువంటి సక్సెస్ కాలేదనో లేకపోతే ఇంకా వేరే కారణాలతో దాన్ని సమీక్షిస్తూ 1978లో వచ్చినటువంటి జనతా పార్టీ ప్రభుత్వం మన ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో మరి ఏర్పడిన తర్వాత అశోక్ మెహతా కమిటీని నియమించినాక వాళ్ళు ఇచ్చిన సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తర్వాత పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక మొదలగు కొన్ని రాష్ట్రాలు ఈ అశోక్ మెహతా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అంశాలను తమ రాష్ట్రాలకు అనుగుణంగా తమ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వభావానికి అనుగుణంగా మార్పు చేసుకొని ఏం చేసుకున్నారు, చేంజ్ చేసుకున్నారు, అమలు చేసిరు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థను మొదటి తరం పంచాయతీలని పేర్కొంటున్నారు. ఇక్కడ 2 అంశాలు మనం నేర్చుకోవాలి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు ఏర్పాటైనటువంటి పంచాయతీ వ్యవస్థలను ఏమని అంటున్నారంటే మొదటి తరం పంచాయతీలని పిలుస్తున్నారు. మొదటి తరం పంచాయతీలని ఎవరి కమిటీ సిఫార్సుల మేరకు సూచించిన వాళ్ళని పిలుస్తారండి? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏదైతే సూచించిందో వాళ్ళ సూచనల మేరకు ఉన్నట్టే మొదటి తరం ఫస్ట్ జనరేషన్ పంచాయతీలని పిలుస్తున్నారు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం ఆధారంగా ఏర్పడిన పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థను 2వ తరం పంచాయతీలు అంటారు. అంటే చూడండి, బల్వంత్ రాయ్ మెహతానేమో మొదటి తరం ఫస్ట్ జనరేషన్, ఇక మరి సెకండ్ జనరేషన్ గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ సంస్థలన్నీ వేటిని పిలుస్తారు? ఇది ప్రశ్న మనకు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటైన పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ 1978లో, వెస్ట్ బెంగాల్ 1978, కర్ణాటక 1985, ఆంధ్రప్రదేశ్ 1986, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1986. అప్పుడు ముఖ్యమంత్రి మనకు స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు. ఈ విధంగా పంచాయతీ వ్యవస్థలను 2వ తరం పంచాయతీలని పేర్కొంటారు. అశోక్ మెహతా సిఫార్సు చేసిన 2వ తరం, బల్వంత్ రాయ్ మెహతా సిఫార్సు చేసిన మొదటి తరం పంచాయతీరాజ్ వ్యవస్థలని పిలుస్తున్నారు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కర్ణాటక రాష్ట్రాల్లో మండల వ్యవస్థను ప్రవేశపెట్టిండు. ఈరోజు ఇప్పుడున్న మన మండలాల వ్యవస్థ, మరి జిల్లాలో కొన్ని మండలాలు ఉన్నాయి మధ్య విభాగంగా, అటు గ్రామము, అటు అడుగున మధ్యలో మండలం, మరి పై స్థాయిలో జిల్లా. ఈ 3 లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు. పై స్థాయిలో మళ్ళీ జిల్లా పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం. మరి అంటే అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు, కర్ణాటకలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, మరి కర్ణాటకలో ఈ 2 రాష్ట్రాలలో కూడా అశోక్ మెహతా సిఫార్సుల ప్రకారమే మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అంతకుముందున్న పంచాయతీ సమితిల స్థానంలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO పంచాయతీ సమితి స్థానంలో ఈ మండలాల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు, కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మండలిక వ్యవస్థను, మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దంత్వాలా కమిటీ ఈ 1978లో బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి దంత్వాలా కమిటీని ఏర్పాటు చేశారు. 1978 సంవత్సరంలో
బ్లాక్ స్థాయిలో ఏదైతే పంచాయత్ సమితి ఉందో దాని స్థాయిలో ఉన్న ప్రణాళికీకరణపై అంటే ప్రణాళికల మీద స్టడీ చేయడం కొరకు దంత్వాల కమిటీని ఏర్పాటు చేశారు. సిఫార్సులు ఏంది మరి? దంత్వాల కమిటీ యొక్క సిఫార్సులు మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ పంచాయతీ సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోవాలి. ఎస్, గ్రామానికి చెందిన అధికారి, ప్రత్యక్ష ఎన్నిక అధికారి ఎవరంటే సర్పంచ్. ఈ సర్పంచ్ని ప్రత్యక్ష ఎన్నిక డైరెక్ట్ ఎలక్షన్తో ఎన్నుకోవాలి. ఇండైరెక్ట్ కాదు, పరోక్ష పద్ధతి కాదు, కేవలం ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారానే సర్పంచ్ని ఆ గ్రామంలో ఉండబడిన వయోజన ఓటర్లందరూ కలిసి ఎన్నుకోవాలి. ఈ మధ్యస్థ వ్యవస్థలో బ్లాక్ స్థాయికి ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యలో అటు క్రింద గ్రామ స్థాయి, పైన జిల్లా స్థాయి, మధ్య స్థాయిలో మధ్యస్థ వ్యవస్థలో ఎవరుంటారు? బ్లాక్ స్థాయి. దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధాన పోషిస్తాడు. జిల్లా ప్లానింగ్ బోర్డులో కీ రోల్ ఎవరు ప్లే చేస్తారంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ప్లే చేస్తారు. బ్లాక్ను ఒక యూనిట్గా తీసుకొని ప్రణాళికలు రూపొందించాలి. మధ్యలో ఉన్నటువంటి బ్లాక్స్ పంచాయతీ సమితి ఒక యూనిట్గా తీసుకొని ప్లాన్స్ ఏర్పాటు చేయాలి. సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984 సిఫార్సులు. 1984 సంవత్సరంలో సిహెచ్ హనుమంతరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి సిఫార్సులను కూడా మనం ఇక్కడ మరి తీసుకోవటం జరిగింది. ప్రభుత్వాలు ఒక మంత్రి అధ్యక్షతన కానీ లేదా కలెక్టర్ అధ్యక్షతన కానీ పనిచేసేలా జిల్లా ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయాలి. ఒక మంత్రి గారి అధ్యక్షతనైనా లేదు, లేదంటే కలెక్టర్ గారి అధ్యక్షతన కానీ మరి ఒక జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్లాక్ అభివృద్ధి అధికారిని పోస్టును రద్దు చేయాలి. అయితే పంచాయతీ సమితి అధికారి ఎవరైతే ఉన్నారో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని చెప్పింది. ఎవరు చెప్పారు? సిహెచ్ హనుమంతరావు గారి కమిటీ. సిహెచ్ హనుమంతరావు గారి కమిటీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO దీన్ని రద్దు చేయమని చెప్పింది. సిహెచ్ హనుమంతరావు గారి కమిటీ 1984 సంవత్సరంలో చెప్పిన సిఫార్సుల ప్రకారము బ్లాక్ స్థాయిలో ఉన్నటువంటి బ్లాక్ అభివృద్ధి అధికారి BDO బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయమని చెప్పింది, బ్యాన్ చేయమని చెప్పింది. తర్వాత GVK రావు కమిటీ సిఫార్సులు 1985. GVK రావు కమిటీ 1985. ప్రణాళికా సంఘం 1985 సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన 1985లో ప్లానింగ్ కమిటీ ప్రణాళిక సంఘం గ్రామీణ అభివృద్ధి విలేజ్ డెవలప్మెంటు ఏదైతే పేదరిక నిర్మూలన మరి అబాలిషన్ ఆఫ్ ఈరోజు పావర్టీని ఏ విధంగా మనం అబాలిట్ చేయాలి, నిర్మూలించాలి, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి GVK రావు అధ్యక్షతన కమిటీని పరిశీలి. ఈ అంశాలను గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన ఏర్పాట్లను పరిశీలన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆయనకు దానికి అధ్యక్షత GVK రావు కమిటీ 1985లో సూచించినటువంటి మరి అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. దేశంలో పరిపాలనా స్ఫూర్తిని క్రమంగా బలహీనపరిచి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే వ్యవస్థ గాక ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తి అనేది బలహీనపడిపోయింది, ఉద్యోగి స్వామ్యంగా మారి అంటే బ్యూరోక్రాట్స్ యొక్క పెత్తనం ఎక్కువైంది, ఉద్యోగి బృందం యొక్క పెత్తనం డామినేషను ఎక్కువ జరుగుతుందనేది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిందని, దాని ద్వారా ప్రజాస్వామ్యం వేర్లునుకునే వ్యవస్థ కాకుండా వేళ్ళు లేని వ్యవస్థగా మారిందని, ఇది వేళ్ళు పాదుకొల్పాలే కానీ గ్రామంలో ఇది ఒక వేళ్ళు లేని వ్యవస్థగా మారిందనేటువంటి విమర్శ. ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ, ఇట్ ఈజ్ ఏ గ్రాస్ వితౌట్ రూట్స్, వేర్లు లేకుండా ఉన్నటువంటి ఈ వ్యవస్థని దీనికి ఒక విమర్శ రావడం జరిగింది. తీవ్రంగా విమర్శించిర్రు, ఆక్షేపించిర్రు. ఈ పంచాయతీరాజ్ పటిష్టకు మళ్ళా కొన్ని సిఫార్సులను సూచించారు. ఏంటి ఆ సిఫార్సులు అనేది నేర్చుకుందాం. ప్రణాళిక అభివృద్ధికి జిల్లాను ఒక యూనిట్గా తీసుకోవాలి. ప్రణాళిక పరంగా అభివృద్ధి చేయాలంటే జిల్లాను ఒక యూనిట్గా తీసుకోవాలి. జిల్లా స్థాయి ప్రణాళికను సిఫార్సు చేసింది. ఇది జిల్లా స్థాయిలో ప్రణాళికను ఒక ప్లాన్ను సిఫార్సు చేసింది. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. మధ్య స్థాయిలో ఉన్నటువంటి మీడియంలో, క్రింది స్థాయిలో గ్రామం, పై స్థాయిలో జిల్లా, మధ్య స్థాయిలో ఉన్నటువంటి
బ్లాక్ వ్యవస్థను రద్దు చేసిర్రు. జిల్లా పరిషత్తును పటిష్టపరిచిర్రు. నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉప కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి. అంటే నిష్పత్తి ప్రకారము అలాంటి ప్రాతినిధ్యంతో అంటే అలాంటి రిప్రజెంటేషన్తో కూడినటువంటి సబ్ కమిటీలు. ఉప కమిటీ అంటే ఇక్కడ మనం సబ్ కమిటీ, ఈ సబ్ కమిటీస్ను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. జిల్లా స్థాయిలో యూనిట్లకు ప్రణాళిక విధులను, జిల్లా స్థాయిలలో మరి జిల్లా స్థాయి యూనిట్లకు ప్లానింగ్ విభాగాన్ని, ప్లానింగ్ డ్యూటీస్ని అప్పచెప్పారు, బదలాయించారు, ట్రాన్స్ఫర్ చేశారు. క్రమం తప్పకుండా గడువు లోపల పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి అతనికి జిల్లా పరిషత్కు సంబంధించిన అతి ముఖ్య కార్యనిర్వాహక బాధ్యతను అప్పగించాలి. డిస్ట్రిక్ట్ ఒక జిల్లాకు ఒక అధికారి అంటే ఒక జిల్లా అభివృద్ధి అధికారి DDO రూపంలో లేదా CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO, ఇంతకుముందు DDO డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇప్పుడు ఏమని మారిందా పేరు? CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. జిల్లా అభివృద్ధి అధికారే ఇప్పుడు జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి. ముఖ్య కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వివరించాలి. జడ్పీ జిల్లా పరిషత్కు చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారే ఉండాలి. ఇక అయితే 1986 సంవత్సరంలో LM సింఘ్వి కమిటీ మరి పంచాయతీ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, చాలా పటిష్టపరచడానికి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో సిఫార్సులు చేయడానికి LMV సింఘ్వి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. LMV సింఘ్వి కమిటీని రాజీవ్ గాంధీ గారి హయాంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను చాలా బలోపేతం చేయడానికి కమిటీని నియమించారు. LM సింఘ్వి అధ్యక్షతను. ఆయన ఇచ్చిన సలహాలు, సిఫార్సులు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించి వాటిని పరిరక్షించాలి. వీటికి లెజిటిమైజ్ అంటే కాన్స్టిట్యూషనల్ హోదా, రాజ్యాంగ హోదా కల్పించాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించాలి. గ్రామ పంచాయతీలన్నింటికీ ఆర్థికంగా ఫైనాన్షియల్ ఫండ్స్, ఆర్థిక వనరులను, రిసోర్సెస్ను కల్పించాలి. కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. కొన్ని గ్రామ పంచాయతీలకు మటుకు న్యాయ పంచాయతీలను అంటే న్యాయం ఏదైతే ప్రజలలో వివాదాలు, తగులాటలు, కొట్లాటలు, పంచాయతీలు వస్తే వాటిని పరిష్కారం కొరకు న్యాయ పంచాయతీ అనే దాన్ని కొన్ని గ్రామ పంచాయతీలకు కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేయాలని LM సింఘ్వి కమిటీ సూచిస్తుంది. గ్రామ పంచాయతీలు సక్రమంగా మనజాలడానికి గ్రామాలను పునర్వ్యవస్థ. మరి ఈరోజు గ్రామాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలి, అంటే రీఆర్గనైజ్ చేయాలి గ్రామాలను. లేకపోతే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికైన గ్రామ సభలను ఏర్పాటు చేయాలి. ఈరోజు డైరెక్ట్ డెమోక్రసీకి ఒక ఉదాహరణగా చెప్తున్నాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి మంచి ఉదాహరణ ఏంటంటే గ్రామ సభ. గ్రామంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు కౌన్సిలర్లు లేదా వార్డు మెంబర్ల, అక్కడ విలేజ్లో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలు, విలేజ్లో ఉన్నటువంటి ఇతర అందరి కార్యకర్తల సమక్షంలో జరిగేటువంటి గ్రామ సభ అనేది ఈరోజు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్. క్రమం తప్పకుండా ఎన్నికలను చేయాలి, రెగ్యులర్గా ఎన్నికలను నిర్వహించాలి. మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంటే పంచాయతీరాజ్
లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, కాంట్రవర్సీస్ను పరిష్కరించడానికి, ఈ కాంట్రవర్సీస్ను సెటిల్ చేయడానికి ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993. 1993 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడున్న మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా మన భారతదేశ మన తెలుగు తేజం పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. మరి గుర్తించి దాన్ని ఏ విధంగా చేయాలనేది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఇప్పుడు కొన్ని మనం నేర్చుకుందాం. సెప్టెంబర్ 1991లో సెప్టెంబర్ నెల 1991 సంవత్సరంలో పంచాయతీలకు సంబంధించిన బిల్లులను, మున్సిపాలిటీ పురపాలక సంఘాలకు సంబంధించిన బిల్లులను వేరువేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1991లో పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించిన బిల్లులు, మున్సిపాలిటీకి సంబంధించిన రెండు వేరువేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తర్వాత ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జాయింట్ అంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ. వీటిని జేపీసీ అంటారు. అంటే ఒక సభ, మన పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభ పేరు లోక్సభ, ఎగువ సభ పేరు రాజ్యసభ. ఈ రెండు సభలను కలిపి సమావేశపరిచినప్పుడు దాన్ని ఏమంటారు? సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటారు. అలాంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆ కమిటీ సభ్యులు ఈ కమిటీ సభ్యులను కొంతమందిని కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి ఈ బిల్లును నివేదించడం జరిగింది. ఆ నివేదికను, ఆ రిపోర్టు 22వ తారీఖు డిసెంబర్ నెల, ఈరోజు కూడా 22వ తారీఖు డిసెంబర్ నెల, అప్పుడు 1992 సంవత్సరంలో. ఎప్పుడు ఇది జరిగింది? 1992 సంవత్సరం ఇదే రోజు డిసెంబరు 22వ తారీఖున పార్లమెంటు ఆమోదించింది. దాని తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభలలో ఆమోదం కోసం పంపారు. పార్లమెంట్లో ఆమోదించిన ఈ బిల్లులను అన్ని రాష్ట్రాల శాసనసభల ఆమోదం కోసం పంపించడం జరిగింది. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు 17 రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపినాయి. అంటే భారతదేశంలో ఉండబడిన దాదాపు 29 రాష్ట్రాలలో మరి 17 రాష్ట్రాలు 17 స్టేట్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చినాయి, ఆమోదం తెలిపినాయి ఆ బిల్లులకు. అప్పుడు మన రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ, మరి అప్పుడు 1991, 92, 93 సంవత్సరంలో పనిచేస్తున్న భారత రాష్ట్రపతి మన దేశానికి శంకర్ దయాళ్ శర్మ గారు ఆ బిల్లులపై 20వ తారీఖు ఏప్రిల్ నెల 1993 సంవత్సరాన సంతకం చేసిర్రు. ఏప్రిల్ నెల 20వ తారీఖు 1993 సంవత్సరంలో ఈ యొక్క పంచాయతీరాజ్ తర్వాత నగరపాలిక బిల్లులు, ఈ రెండు వేర్వేరు బిల్లులపై మన అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఏప్రిల్ నెల 20వ తారీఖు 1993 సంవత్సరంలో సంతకం చేసి స్టాంపు వేయడం జరిగింది. దాని ద్వారానే 73వ 74వ రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దానితోనే 73, 74వ రాజ్యాంగ సవరణలతోనే ఈ పంచాయతీరాజ్ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. నోట్: పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే మరి పంచాయతీలు
గ్రామ పంచాయతీ, మండలాలు, జిల్లా పరిషత్లకు సంబంధించింది పంచాయతీలకు సంబంధించినటువంటి 73వ రాజ్యాంగ సవరణ 24 ఏప్రిల్ 1993. అందుకనే 24 ఏప్రిల్ 93 నుండి అమల్లోకి వచ్చి, అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా, పంచాయతీరాజ్ డే ఎప్పుడంటే 24th ఏప్రిల్ 1993 నాడు 24 ఏప్రిల్ నాడు ఈ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి దీన్ని పంచాయతీరాజ్ డేగా జరుపుకుంటున్నాం. పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం పట్టణాలకు, నగరాలకు సంబంధించిన, పట్టణాలకు మున్సిపాలిటీ, నగరాలకు కార్పొరేషన్ సంబంధించిన నగరపాలిక బిల్లు, అది పంచాయతీల బిల్లు, ఇది పట్టణ నగరపాలికల బిల్లు. దీన్ని 74వ రాజ్యాంగ సవరణ, ఇది 1 జూన్ 1993 నుండి అమల్లోకి వచ్చింది. ఇదేమో 74వ రాజ్యాంగ సవరణ ఈ నగరపాలిక బిల్లు, 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థల బిల్లుగా మనం పిలవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి. అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారం పంచాయతీరాజ్ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. చూడండి, అయితే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 24వ తారీఖు 1993 అని చెప్పుకున్నాం. అయితే మొట్టమొదలు మరి భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుకొచ్చి దాన్ని అమల్లోకి తెచ్చిందనేది ఒక ప్రశ్న. దానికి ఎవరంటే ఈ పంచాయతీరాజ్ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా, తొలిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రము కర్ణాటక. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక. కర్ణాటక రాష్ట్రమే తొలిసారిగా దీన్ని అమలుపరిచింది. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 10th మే 1993 నుండి అమల్లోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం యొక్క ఈ పంచాయతీరాజ్ చట్టం మే 10th 93, అంటే మే నెల 10వ తారీఖు 1993 సంవత్సరం నుండి కర్ణాటక రాష్ట్ర పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారి ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా కర్ణాటకే. 1993 మే నెల 10వ తారీఖు ఈ చట్టం అమల్లోకి తెచ్చింది. ఎన్నికలను కూడా తొలిసారిగా పంచాయతీలకు, పంచాయతీరాజ్ చట్టానికి ఎన్నికలను జరిపినటువంటి రాష్ట్రము, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము ఎవరు అంటే కర్ణాటక. అమలు జరపడమే కాకుండా ఎన్నికలను జరపడము భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటకే. దాన్ని అమలు చేయడము మొట్టమొదటి రాష్ట్రము కర్ణాటకే. 2 అంశాలలో కూడా కర్ణాటక రాష్ట్రమే ముందు వరుసలో ఉన్నది. మరి ఎట్లా అంటే మనము ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అనే 2 చాప్టర్లు ఉన్నాయి. ఈ చాప్టర్లను మనం వచ్చే క్లాసులో చర్చించుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.